రాష్ట్రపతి నేతృత్వంలో అయోధ్య వేడుక, ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్. అయోధ్యలోని రామాలయంలో విగ్రహాల ప్రాణ ప్రతిష్ఠ వేడుకను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేతృత్వంలో జరిపించాలని శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే శనివారం డిమాండ్ చేశారు. అయితే ఆలయ ట్రస్టు ఆమెను అతిథిగా ఆహ్వానించింది. ఈ వేడుక ప్రధాని మోడీ నేతృత్వంలో సాగుతున్న సంగతి విదితమే. అయోధ్యలో రామాలయ నిర్మాణం జాతి గర్వించదగ్గ విషయమని ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. దేశ ఆత్మగౌరవానికి సంబంధించిన ఈ వేడుకను రాష్ట్రపతితో నిర్వహించాలని కోరారు. గుజరాత్లో సోమనాథ ఆలయాన్ని పునరుద్ధరించినప్పుడు కూడా దేశ తొలి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్తో లాంఛనంగా పునరుద్ధరణ కార్యక్రమం నిర్వహించాలని ఉద్ధవ్ ఠాక్రే గుర్తు చేశారు. నాసిక్లోని కాలారాం ఆలయానికి ముర్మును ఆహ్వానిస్తామని చెప్పారు. మరి ఇదే మహారాష్ట్ర సంబంధించిన నాసిక్లో కాలారాం ఆలయానికి సంబంధించిన విషయంలో మేము ముర్మునే ఆహ్వానిస్తామని ఉద్ధవ్ ఠాక్రే చెబుతూనే ఇప్పుడు కూడా ఆ కార్యక్రమం ఏదైతే బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ నెల 22వ తారీఖు జరుగుతుందో దానికి రాష్ట్రపతి కేవలం వచ్చిపోయేటువంటి అతిథిగా మాత్రమే ఉంది. కానీ రాజేంద్ర ప్రసాద్ విషయంలో ఆనాడైనా రేపటి రోజున నాసిక్లో జరిగే కార్యక్రమానికి మేము రాష్ట్రపతిని పిలుస్తాము. ఈ కార్యక్రమం కూడా నరేంద్ర మోడీ కాకుండా రాష్ట్రపతి చేస్తే బాగుంటుంది. రాష్ట్రపతి చేయడమే సరైంది. ఎందుకనంటే నరేంద్ర మోడీ అనే వ్యక్తి కేవలం బీజేపీ పార్టీకి ఓట్లను రాబట్టుకోవడం కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని పెడుతున్నాడు తప్ప ముఖ్యంగా అది రాష్ట్రపతి చేయాల్సిన పని. మరి రాష్ట్రపతి చేస్తే ఏ పార్టీకి సంబంధం లేకుండా కేవలం గుడి గురించి, దేవుని గురించి, మతం గురించి మాత్రమే చర్చిస్తారు. ఈరోజు నరేంద్ర మోడీ వాటి అయోధ్య రామ మందిరం అనేది రాజకీయాలకు వచ్చింది. ఈరోజు ప్రతిపక్షాలు విమర్శించడం కూడా రామ మందిరం అంటే కేంద్రంగా మారిందని చెప్పేసి ఉద్ధవ్ ఠాక్రే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్రపతికి సంబంధించిన విషయంలో రాష్ట్రపతితో చేయించడానికి ప్రయత్నం ఏనాడు బీజేపీ చేయదు. కేవలం వాళ్ళకి రాజకీయంగా వాడుకోవడం కోసం మాత్రం ఈరోజు రామ మందిరం కానీ రాముడు కానీ ఉపయోగపడుతున్నాడు తప్ప రాముడి మీద ప్రేమ కానీ రామ మందిరం మీద ప్రేమ కానీ బీజేపీకి నరేంద్ర మోడీకి లేదు అనంటే ఇప్పటికైనా బీజేపీ ఒక నిర్ణయం తీసుకొని ఈ 22వ తారీఖు నుండి మనం లోక్సభ ఎన్నికల గురించి మేము చర్చ చేయము, నరేంద్ర మోడీ కూడా దాన్ని ప్రారంభించరు, రాష్ట్రపతి ప్రారంభిస్తారు అని చెప్పేసి చెప్పచ్చు కదా. అంటే కేవలం బీజేపీ రానున్న లోక్సభ ఎన్నికల కోసం మాత్రమే ఇది చేస్తుందన్న విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. ఆ అర్థమైన తర్వాత ప్రజలే బుద్ధి పెట్టే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. మందిరంపై నిస్సిగ్గు రాజకీయం, ప్రభుత్వ పథకాలను తన గొప్పలుగా ప్రచారం చేసుకుంటున్నారు, అధికార కాంక్ష పతాక స్థాయికి చేరింది అని చెప్పేసి నరేంద్ర మోడీపై సీతారాం యేచూరి మండిపాటు. మొత్తానికైతే నరేంద్ర మోడీకి సంబంధించిన విషయంలో చాలా మంది విమర్శలు చేస్తున్నది ఏంటి అని అంటే ఆయన ఏం చేసినా కూడా ఆయన ప్రచారం కోసమే తప్ప దేశం కోసం చేస్తున్నది ఏమీ లేదు. మరి దేశం కోసం ఏమీ చేయకుండా ఆయన కోసం చేసేటువంటి ప్రచారానికి సంబంధించిన విషయంలో ఈరోజు మరి మందిర నిర్మాణం సంబంధించిన విషయంలో కూడా నిస్సిగ్గు అంటే సిగ్గు లేని రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పేసి సీతారాం యేచూరి గారు అంటున్నారు. ప్రభుత్వ పథకాలను తన గొప్పలుగా చెప్పుకుంటున్నారు, అధికార కాంక్ష పతాక స్థాయికి చేరింది, మోడీపై యేచూరి మండిపాటు. రామ మందిర నిర్మాణాన్ని బీజేపీ నిస్సిగ్గుగా బహిరంగంగా రాజకీయం చేస్తుందని సిపిఐ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వ పథకాలను తన గొప్పలుగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. కాషాయ పతాకం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్న ఓ చిత్రాన్ని సీతారాం అంటే యేచూరి సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. 500 కిలోమీటర్ల మెట్రో, 51 కోట్ల బ్యాంకు ఖాతాలు, 4 కోట్ల ఉచిత ఇల్లు, 315 వైద్య కళాశాలలు, 45 కోట్ల ముద్ర రుణాలు, 220 కోట్ల ఉచిత టీకాలు, 11 కోట్ల కుటుంబాలకు పైపుల ద్వారా నీరు, 10,000 జన్ ఔషధి కేంద్రాలు, 10 కోట్ల ఎల్పిజి కనెక్షన్లు, 70,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు అందించిన తర్వాత రామ మందిరాన్ని నిర్మిస్తున్నారని వివరిస్తూ కాషాయ పతాకం నేపథ్యంతో ప్రధాని మోడీ ఫోటోతో ఉన్న చిత్రం వివిధ సామాజిక మాధ్యమాల వేదికలలో వైరల్ అవుతుంది. ఈ చిత్రాన్ని యేచూరి షేర్ చేస్తూ ఇది ఎన్నికల ప్రయోజనాల కోసం రామ మందిర నిర్మాణాన్ని నిస్సిగ్గుగా బహిరంగంగా రాజకీయం చేయడం కాక మరేమిటి, ఇది ప్రజల విశ్వాసాలను మతపరమైన భావోద్వేగాలను పూర్తిగా దుర్వినియోగం చేయడం, అవమానించడమే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల శ్రేయోభిలాషిగా తనను తాను ప్రచారం చేసుకునేందుకు ప్రధాని మోడీ ప్రభుత్వ పథకాలు నిధులను వాడుతున్నారు, తాను ధార్మికవాదినని చెప్పుకుంటున్నారు. మోడీ ప్రచారానికి మోసపూరిత వాదననే ఆధారం, అధికారం ఆధిపత్యం పొందాలన్న ఆకాంక్ష పతాక స్థాయికి చేరింది అని మండిపడ్డారు. అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా అందిన ఆహ్వానాన్ని యేచూరి గతంలోనే తిరస్కరించారు. మతం అనేది వ్యక్తిగతమని, దానిని రాజకీయ ప్రయోజనాల కోసం ఓ సాధనంగా వాడరాదని సిపిఐ అభిప్రాయపడుతుంది. మొత్తానికైతే నరేంద్ర మోడీకి సంబంధించిన విషయంలో 500 కిలోమీటర్ల మెట్రో రైలు, 51 కోట్ల బ్యాంకు ఖాతాలు అని చెప్పేసి అంటే ఆయన చేయించిన ఘనతగా చెప్పుకుంటున్నారు. మరి 51 కోట్ల బ్యాంక్ ఖాతాలు తీసినటువంటి ఈ దేశంలో ఒక్కొక్క బ్యాంకుకు సంబంధించిన అకౌంట్ విషయంలో జీరో అకౌంట్ అని చెప్పేసి ఇక్కడ ప్రజలతోనే అకౌంట్లు ఓపెన్ చేయించి ఈరోజు వాళ్ళు అకౌంట్ వాడినా వాడకపోయినా వాళ్ళ కింద ఖర్చుల కింద పైసలు కట్ చేస్తూ ఉన్నారు.
ఈరోజు ఏటీఎం అకౌంట్ తీసిరంటే ఏటీఎం ఇంతకుముందు ఏటీఎం డబ్బులు డ్రా చేసుకుంటే డబ్బులు కట్ కాకపోయేది, కానీ ఇప్పుడు 3 సార్లు వాడుకుంటేనే 4వ సారి డబ్బులు కట్ అవుతాయి, ఎక్స్ట్రా ఛార్జీలు పడతాయి. మరి అకౌంట్లో డబ్బులు మెయింటైన్ చేయకపోతే ఫైన్ పడుతుంది. ఇట్లా వాళ్ళ పేరుతో అకౌంట్లు ఓపెన్ చేయించి ఈరోజు అకౌంట్లు ఓపెన్ చేయించిన తర్వాత ఆ బ్యాంకులు మొత్తాన్ని ప్రైవేట్ పరం చేసి ఆ ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన విషయంలో ప్రైవేటు సంస్థలకి ఈరోజు కోట్లాది రూపాయల ఆదాయాన్ని తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి అదే బ్యాంకుల్ని ముంచి వేల కోట్లు లక్షల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టి విదేశాల పోయిన వాళ్ళ దగ్గర నుండి ₹1 నల్లధనం వెనక్కి తీసుకొచ్చిన పాపాన నరేంద్ర మోడీ పోలేదు. ఈరోజు నల్లధనం వెనక్కి తీసుకొస్తా అని చెప్పిన నరేంద్ర మోడీ కనీసం విజయ్ మాల్యాన్ని కూడా వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి లేదు. విజయ్ మాల్యాగా భయపడి ఈ రోజు వరకు ఆయన జోలికి పోయినటువంటి నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులు ఈరోజు అవసరమైతే వాళ్ళ కోసం 1,00,000 కోట్ల రుణాలని మాఫీ చేయడం కూడా నరేంద్ర మోడీ సిద్ధపడ్డాడు అని అంటే ఈరోజు కేవలం విజయ్ మాల్యానే కాదు, నీరవ్ మోడీ కానీ లలిత్ మోడీ కానీ వీళ్ళందరూ లక్షల కోట్ల రూపాయలు అప్పియేసి ఈ దేశాన్ని వదిలేసిపోతే మరి వాళ్ళ కోసం నరేంద్ర మోడీ ఎందుకు లక్షల కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేసిండు? ఈరోజు ఆ లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన కారణంగా ఈ దేశంలో ఉన్న పేద ప్రజలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు మెయింటైన్ చేయకపోతే వాళ్ళ మీద ఫైన్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు ఏటీఎం కార్డు యూజ్ చేస్తే ఏటీఎం కార్డుతో డబ్బులు డ్రా చేసినట్టు కూడా డబ్బులు కడిగేస్తా ఉన్నారు. ఈరోజు నిన్న మొన్నటి వరకు కూడా ప్రతి ఒక్కరికి ఆన్లైన్ పేమెంట్స్ డబ్బులు మొత్తం ఆన్లైన్లో వాడాలని చెప్పేసి నరేంద్ర మోడీ చెప్పి ఎక్కడ చూసినా ఫోన్పే పేటిఎం ఆన్లైన్ అని చెప్పేసి ప్రచారం చేసి ఈరోజు ఆన్లైన్లో మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే కూడా ₹1 ₹2 అదనంగా పడుతుంది. ఈరోజు కరెంటు బిల్లు కట్టాలన్నా లేదంటే ఏది జరగాలన్నా కూడా మనం ఫోన్పేనో గూగుల్ పేనో లేదంటే పేటిఎం వాడేటువంటి పరిస్థితికి వచ్చిపోయినాం. అంటే దాదాపు అదే పరిస్థితుల్లో అందరూ ఉన్నారు. మరి వాళ్ళందరూ ఈరోజు రీఛార్జ్ చేసుకుందామన్నా లేదంటే ఇంకేదైనా పని చేద్దామన్నా ఏం చేద్దామన్నా కూడా దానికి కూడా వాళ్ళు డబ్బులు కట్టేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం. మరి ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు? ఇన్ని రోజుల పాటు నేనే చేసినా నేనే బ్యాంక్ అకౌంట్ తీసినా జీరో అకౌంట్ జన్ధన్ ఖాతా అని చెప్పేసి మొత్తం దేశ ప్రజలతో జన్ధన్ ఖాతా అకౌంట్లు ఓపెన్ చేయించి ఈరోజు అదే జన్ధన్ ఖాతా అకౌంట్లకు సంబంధించిన విషయంలో వాళ్ళు ఆ అకౌంట్లను వాడుకుంటే ఎక్కడా లేని విధంగా వాళ్ళ డబ్బుల్ని దోచుకుంటున్న పరిస్థితి నరేంద్ర మోడీ చేసిందే. ఇక ఆయన ఏం చెప్తున్నాడు? 4 కోట్ల ఉచిత ఇల్లు ఇచ్చినాడు. 4 కోట్ల ఉచిత ఇల్లు ఎవరికి ఇచ్చారు? తెలంగాణ రాష్ట్రంలో ఇదే ఉచిత ఇళ్లకు సంబంధించిన విషయంలో నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ఉచిత ఇండ్లు పూర్తి చేసుకుని ఇళ్లలో పోయినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? నరేంద్ర మోడీ తెలంగాణలో ఎన్ని ఇండ్లు కట్టించిండు? ఇక్కడ నుండి కిషన్ రెడ్డి చెప్తారా, లేదంటే బండి సంజయ్ చెప్తారా, లేకపోతే ఇక్కడ నుండి ధర్మపురి అరవింద్ చెప్తారా, ఈటల రాజేందర్ చెప్తారా? ఈటల రాజేందర్ నియోజకవర్గంలో ఎన్ని ఇల్లు కట్టించారు? బండి సంజయ్ నియోజకవర్గంలో ఎన్ని ఇల్లు కట్టించారు? ఇదే కిషన్ రెడ్డి నియోజకవర్గంలో ఎన్ని ఇల్లు కట్టించారు? నరేంద్ర మోడీ 4 కోట్ల ఇళ్లకు సంబంధించిన విషయంలో వీళ్ళు లెక్కలేపేటువంటి దమ్మున్నదా? 24 గంటల పాటు ఎప్పుడు మాట్లాడినా కూడా ప్రతిసారి నరేంద్ర మోడీకి దేవుడు అని మాట్లాడడం వీళ్ళు. మరి ఆ దేవుడు మీకు ఎంతమందికి ఇండ్లు కట్టించినో లెక్కలేపాడు. ఇదే కిషన్ రెడ్డి ఇదే బండి సంజయ్ 24 గంటల పాటు కేసీఆర్ని తిడుతూ మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడా అని చెప్పేసి మాట్లాడారు కదా. మరి 4 కోట్ల ఇళ్లలో కనీసం 400 ఇల్లు ఎక్కడా తెలంగాణలో? అది చూపించేటువంటి ప్రయత్నం మీరు చేయాలి కదా. అది కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. ఇక 300 వైద్య కళాశాలలు 45 కోట్ల ముద్ర రుణాలకు సంబంధించిన విషయంలో కూడా 45 కోట్ల ముద్ర రుణాలు ఎవరికి ఇచ్చారు? ఈరోజు ముద్రా బ్యాంకుల పేరుతోనే జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమం మొత్తం ఎవరి కోసం జరుగుతుంది? పేద ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసి అంటే ముద్రా అకౌంట్లు ఓపెన్ చేయించి ముద్రా బ్యాంకుల పేరుతో ఏం చేయబోతుందో కూడా అర్థం కాని పరిస్థితి. మరి రేపటి రోజున ముద్రా బ్యాంకును కూడా ఎవరి చేతిలో పెడతారు, ఏం చేస్తారు అనే విషయం కూడా తెలియదు. ఈ 220 కోట్ల ఉచిత టీకాలు ఇచ్చినట్ట. ఉచిత టీకాలు ఎవరికి ఇచ్చిండు? ఇదే విషయంలో మరి సుప్రీంకోర్టు కానీ మిగతా వాళ్ళు కానీ ఆ రోజు ఆ కరోనాకు సంబంధించిన విషయంలో టీకాలకు సంబంధించిన విషయంలో ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, మరి ఆ టీకాలు వికటించి దేశవ్యాప్తంగా ఎంతో మంది చనిపోతున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆ టీకాకు సంబంధించిన విషయంలో విపరీతమైనటువంటి చర్యలు తీసుకుంటా అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం ఒక టీకాకు అనుమతించి ఇది కరోనా టీకా అని చెప్పేసి దేశవ్యాప్తంగా ప్రజలందరికీ బలవంతంగా చేశారు అని చెప్పేసి మాట్లాడితే మాకు సంబంధం లేదు, ఆ టీకాలు మేము వేయమని చెప్పలేదు, బలవంతంగా వేసుకోమని చెప్పలేదు, ప్రజల్ని కూడా వాళ్ళకి ఇష్టం ఉంటేనే వేసినాం తప్ప మేము బలవంతంగా వేయలే అని చెప్పేసి మాట్లాడిన రోజులు కూడా మనం చూసినాం. మరి అట్లాంటి క్రమంలో ఈరోజు 220 కోట్ల ఉచిత టీకాలు మేము వేసినాం అని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటారంటే ఈరోజు కరోనా పేరుతో జరిగినటువంటి టీకాలకు సంబంధించిన విషయంలో ఆ టీకాలు వేసుకొని ఈరోజు మరణిస్తున్నటువంటి యువత ఏదైతుందో ఆ యువత ప్రాణాలు తీసింది నరేంద్ర మోడీయేనా? మరి ఈరోజు కరోనా టీకాల తర్వాత దేశవ్యాప్తంగా ఎంతో మందికి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. అవి తీసుకున్న తర్వాతనే అంటే ఇమ్యూనిటీ పవర్ పోతుంది, చిన్న వాటికి కుప్పకూలిపోతున్నారు అని చెప్పేసి వచ్చినటువంటి ఆ ఆరోపణలు ఏవైతే ఆ ఆరోపణలకు సమాధానం నరేంద్ర మోడీ చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అక్కడేమో చేతులు దులుపుకుంటున్నాడు, మళ్ళీ ఈయన డబ్బా కొట్టుకునే కారణమో 220 కోట్ల టీకాలు వేసినా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ విషయాలకు సంబంధించిన విషయంలో నరేంద్ర మోడీ ఇవన్నీ చెప్పుకుంటా ఒక మొత్తానికైతే ప్రచారం చేసుకున్న పరిస్థితిలో నరేంద్ర మోడీ రామ మందిరాన్ని కూడా ప్రచారం తీసుకున్నటువంటి ప్రయత్నం చేసిండు. ఆ ప్రచారానికి సంబంధించిన విషయంలో మరి మాట్లాడిస్తూ
ఏది ఏమైనా కూడా నరేంద్ర మోడీ సిగ్గు లేకుండా రాజకీయం చేస్తున్నాడు, రామ మందిరాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నాడు, ఇది సరైంది కాదు అని చెప్పేసి అయితే సీతారాం యేచూరి గట్టిగా మాట్లాడడం జరిగింది.